గత కొన్ని వారాలుగా మెక్సికో తీరంలో అరుదుగా కనిపిస్తున్న ఓర్ఫిష్ తీరానికి కొట్టుకురావడం గమనించబడింది. ఈ చేప సాధారణంగా సముద్ర భూగర్భంలో లోతైన ప్రాంతాల్లో నివసిస్తాయి. తీర ప్రాంత ప్రజలు ఈ ఘటన భూకంపం లేదా సునామీ వంటి ప్రకృతి విపత్తుకు సంకేతంగా భావిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓర్ఫిష్ ఇది సాధారణంగా 200 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల లోతులో జీవిస్తుంది. దీని పొడవు సుమారుగా 8 నుంచి 11 మీటర్ల వరకు ఉండవచ్చు. అదేవిధంగా ప్రపంచ పటంలో శాటిలైట్ వ్యూని పెట్టి మనం లొకేషన్ చూసినట్టయితే ఇక్కడ మనకు కనిపించే విధంగా లాస్ట్కి ఇక్కడ ఏదో ఒక జీవి భారతదేశం వైపు దూసుకొస్తున్నట్టు ఈ సమాచారం అయితే ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇది ఒక భారతదేశ ప్రపంచ పటంలో ఒక ఇమేజ్ మాత్రమే ఉంది. దీనిని అందరూ ఏదో జీవిలాగా ప్రళయం రాబోతుంది, అదేవిధంగా ఏదో ప్రళయం వస్తుంది ప్రపంచం వైపు అని చెప్పేసి చాలా మంది అయితే దీనికి అపోహ పడుతున్నారు. సో అలాంటిదైతే ఏమీ లేదు. జస్ట్ అది మనకు ప్రపంచ పటంలో ఒక వ్యూ లాగా మాత్రమే ఏర్పడింది. దాన్ని చాలా మంది ఎన్నో రకాలుగా అనుకుంటా ఉంటున్నారు. సో అది మొత్తం వివరించడానికైతే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో 15 మీటర్ పొడవు ఉన్న ఓర్ఫిష్ కూడా కనిపించినట్టు సమాచారము. దీన్ని సముద్రంలో సర్ప లాంటి చేపగా పిలుస్తారు. ఇది డూమ్స్డే ఫిష్ గా ఎందుకు పిలుస్తారు? ఓర్ఫిష్ సహజంగా లోతైన సముద్రంలో ఉంటుంది. అయితే భూకంపాలు, సముద్ర తుఫాన్లు లేదా ఇతర భౌగోళిక మార్పుల వల్ల ఉపరితలానికి వస్తుంది. కొన్ని సందర్భాలలో ఓర్ఫిష్ తీరానికి కొట్టుకుపోవడం భూకంపానికి సంకేతంగా భావిస్తారు. జపాన్ మరియు పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో ఇది చాలా కాలంగా నమ్మకం. 2011లో జపాన్లో సంభవించిన తీవ్ర భూకంపం 9.0 రెక్టర్ స్కేల్ మరియు సునామీకి ముందుగా ఓర్ఫిష్ బీచ్కు కొట్టుకురావడం రికార్డ్ అయింది. అయితే శాస్త్రవేత్తలు ఈ నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించలేదు. ఇది సహజ గతి ప్రక్రియలో భాగం కావచ్చు, లేదా సముద్రంలో ఆక్సిజన్ స్థాయిలు మారినప్పుడు లేదా పరిణామం కావచ్చు. ప్రపంచానికి ఇది ప్రమాదంగా ఉందా అంటే ఓవర్ఫిష్ తీరానికి రావడం భూకంప సూచిక భావించడానికి శాస్త్రీయ ఆధారాలు తక్కువగా ఉన్నాయి. అయితే సముద్రంలో భౌగోళిక మార్పులను గమనించి జాగ్రత్తగా ఉండటం మంచిది. శాస్త్రీయ పరిశోధనలు ఓవర్ఫిష్ తీరానికి రావడం మరియు భూకంపాల మధ్య స్పష్టమైన సంబంధాన్ని నిర్ధారించలేదు. కాబట్టి ఈ చేపలు తీరానికి రావడం వల్ల భూకంపం లేదా ఇతర ప్రకృతి విపత్తుల అనివార్యమని చెప్పడం కష్టం. లేదా సముద్ర జీవులు ప్రవర్తనలో మార్పు గమనించడం ద్వారా భూగర్భ పరిమాణాలను అంచనా వేయడానికి మరింత పరిశోధన అవసరం ఉంటుంది. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.